అన్న డబ్బు చేతికొచ్చిందన్న. కన్ఫర్మ్ అన్నా. సరే దగ్గరకు వచ్చాక ఫోన్ చేయి. సరే ఓకే అన్న. డబ్బు అందింది, తరుణ వదిలే. తీయమని చెప్పరా. అన్నగారు అది నాదన్నగారు. చెక్ చేయరా. ఎరా నేను ఈ స్థాయికి రావడానికి ఎంతమందిని గొయ్యి తీసి నించున్న పాడంగా పాతి పెట్టానో తెలుసా? నా దగ్గరే నువ్వు ఈకలిస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. డబ్బు కరెక్ట్ గా ఉందన్నగారు. ఇవ్వు, వాళ్ళకే ఇవ్వు. మీకు ఈ 10 కోట్లు ఎక్కడివి? సరిగ్గా లెక్కటారా? ఏ 10 కోట్ల? చెప్పండి రేప, ఎక్కడివి మీకు ఈ 10 కోట్లు? అది నా పార్టీ ఫండ్. ఇది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర నుంచి అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పండి. అయితే ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక? ఇంట్రాగేషన్. మర్యాదగా నిజం చెప్తే మీకే మంచిది. నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా. ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది. సొంత ఫండా? అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాం. ఇతనే నాకు ఇచ్చాడు, ఇతన్నే అడగండి. మిస్టర్ సింహం, ఈ 10 కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎందుకని ఈ డబ్బు మీరు ఆయనకి ఇచ్చారు? సార్, మద్దెలపాలెంలోని జేకే నగర్లో ఉన్న హౌస్ నెంబర్ 9-258లో నివసించే కె సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగ్మూలం ఏమిటంటే, నా ఏరియా జనంతో మసలి వాళ్ల గొంతు కోసి వాళ్లని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఆశీర్వాద్ అనే ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ 10 కోట్లు. అవునన్నగారు, ఆ డబ్బు నా దగ్గరే భద్రంగా ఉండుండేది కదా. కొరివితో తలగొక్కున్నాం అన్న టైప్లో మీరే నాకు ఫోన్ చేసి ఆ డబ్బు చెప్పచ్చు కదా. ఇప్పుడు నామోహం చేసి మాట్లాడుతున్నా. అన్నగారు, మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్నే కదా అడగాలి. ఏ సందేహం లేకుండా అడ్డంగా బుక్ చేసావు కదా, ఇంకేంటి మైన్యూట్ డౌట్? సార్, ఆయన వాంగ్మూలం నుంచి అప్రూవర్ గా మారిపోయారు కదా, ఇప్పుడైనా చెప్పండి. ఫోన్ వస్తుందేమో చూడండి. లేదు, రావట్లేదు. ఇదిగో వచ్చేసింది, మాట్లాడండి. అనుకున్నాను. సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్, మిగిలిన 40 కోట్లు ఎక్కడ్రా చెప్పరా? నీ అయ్యి అది ఉండాల్సిన చోట ఉందిరా. నువ్వెవరితో ఆడుకుంటున్నావో తెలియక ఆడుకుంటున్నావు. నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసే ఆడుకుంటున్నా. కానీ నీ డబ్బు దాచిన చోటారా నీకు తెలియదు. నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది. నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చిప్పకూడు తింటావు. నీ అయ్య నాతోనే నకలాలు చేస్తావా? చీరేస్తానరా నిన్ను. భయం వేస్తుంది అన్నగారు.
అన్నా అన్నగారు నమస్తే నమస్తే అన్నగారు. అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు అందిందా అన్నగారు? బా. అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు, అప్పుడే సేఫ్గా ఉంటుంది. మీ వాంగ్మూలాన్ని టైప్ చేసాం, చదివి చూసి సంతకం పెట్టండి. వాంగ్మూలం పెట్టు. మద్దెలపాలెంలోని జేకనగర్లో నివసించే సింహాచలం అనబడే అయ్యో 10 కోట్ల 10 కోట్లే అందే అన్నగారు. అయితే మిగతా 40 కోట్ల ఎక్కడా? బాగా యాక్ట్ చేస్తున్నావయ్యా నువ్వు. అన్నగారు ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది అన్నగారు. మీ దగ్గర ఇంకా ఆ నిజాన్ని దాచకూడదన్నా. ఏ నిజాన్ని అంటున్నావు? అన్నగారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నగారు నేను. ఆ వాంగ్మూలం ఇచ్చాడు కదా, అది నేను కాదు. కొద్ది రోజులుగా నాలో ఇంకోటి కూడా ఉంటున్నాడు అన్నగారు. ఒకడు మీరు చూస్తున్న నేను, ఇంకోటి ఈ వాంగ్మూలం ఇచ్చినాడు. అయితే వాడు వేరు నేను వేరు, కానీ ఒకే బాడీలో ఉంటున్నాం అన్నగారు. ఓహో. మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా, అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అన్నగారు, అది వాడన్నగారు. దడేల్మని నేను బయటకొచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను అన్నగారు. నాలో ఉన్నాడే వాడు ఆత్మ, భూతమా, దయ్యమా అని తెలియట్లా. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంతు చూస్తాను. మీరేం దిగులు పడకండి. అంతేనా అన్నగారు? లోకంలో ఏ అన్నా ఇలాంటి పని చేయడు అన్నగారు. మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చివ్వమని చెప్పాను. చాలా బాగుందిరా. నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్ళి, నువ్వెత్తుకెళ్లిన చెల్లెల్ని నువ్వే కాపాడుకుని, నీ డబ్బుని నీకే ఇచ్చుకుని, ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకిచ్చి. అవును అన్నగారు. కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నీలో ఉన్న ఆత్మో, దెయ్యమో, భూతమో అది చేసింది. అంతేగా? కరెక్ట్ గా కనిపెట్టారు. అందుకే అన్నగారు మీరు ఎక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. రేయ్, నువ్వు 50 కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు. ఐటీ వాళ్ళ దగ్గర నన్ను ఇరికించింది పెద్ద విషయం కాదు. నిన్ను రేయ్, నా డబ్బుని కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే కథ నన్ను నమ్మంటున్నావంటే నేను నీ కంటికి అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా? ఆ పిజ్జా సినిమా నేను చూశానురా. అప్పుడు మాట్లాడింది వేరేవాడు, ఇప్పుడు మాట్లాడింది వేరేవాడు, లోపలొకడు బయటొకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్. నాకు నోట్లో బూతులు వస్తున్నాయిరా. నువ్వు తిట్టండి అన్నగారు. సిగ్గులేని అదమా. కానీ మీకెప్పటికీ విశ్వాసంగానే ఉంటాను. రాజకీయం అనేది విశ్వాసం కాదురా, దానికో లెక్క ఉంది. నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆ పని చేస్తాను. అంతు చూస్తా. ఇందులో సంతకం చేయండి. నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు? వాంగ్మూలం ఇచ్చారుగా, ఇక మీరు వెళ్లాల్సింది జైలుకే. రండి. సమనిచ్చాం. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. సరే సార్. యు మే గో. వాసు అంతా చెప్పాడు. ఆ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు.
యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసే నేరాలకి నేను నిన్ను జామీన్లో తీసుకురాకూడదు. కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు. నేను అది కూడా క్షమించేస్తాను. సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరూ చూసుండరు. ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు. ఒకటి పడుకోండి, రిలాక్స్. అన్నయ్య
బాగున్నావా అన్నయ్య? నీకేం కాదన్నయ్య, దిగులు పడకు. నిన్ను కాపాడినప్పుడు నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. ఇవేం మాటలమ్మా? బాబుని చూడన్నయ్య, మావయ్యని చూడు. మావయ్య, మావయ్యకి నీ పేరేంటో చెప్పు. నీ పేరేంటి? సింహాచలం. నీ పేరే పెట్టుకున్నానని చెప్పు. నీ పేరే పెట్టుకున్నాను మావయ్య అని చెప్పు. నీ పేరే మావయ్య అను. వెళ్దామా? మావయ్యకి టాటా చెప్పు. వెళ్ళొస్తానన్నయ్య. ఇలా చూడు, నువ్వేం దిగులు పడమాక. నీ వెనక మేమంతా ఉన్నాం, అర్థమైందా? నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ అమ్మోరికి మొక్కుని వచ్చాను. నువ్వు ఇంటికి వచ్చి రాగానే ఆ అమ్మోరికి మేకపోతుని బలిచ్చి అందరం ఎంచక్కా పండగ చేసుకుందాం. నువ్వేం దిగులు పడమాక, సరేనా అయ్యా? ఏం దిగులు పడక సింహం, మంచి వాళ్ళకి మంచి జరుగుద్ది. ఆరోగ్యం జాగ్రత్త అయ్యా. నేను వెళ్ళరా? వస్తానయ్యా. ఈ జనాన్ని మొత్తంగా తాకట్టు పెట్టేయాలనుకున్నావు కదా? ఆ బిడ్డని తల్లిని చంపడానికి కూడా రెడీ అయ్యావుగా, నీ స్వార్థం కోసం. అది తెలియకుండా బిడ్డకి నీ పేరు పెట్టింది. ఎంత అమాయకులు కదా! మేమందరం అమాయకులమేరా, ఈజీగా మోసపోతాం. కానీ మాలాంటి పేదవాళ్ళని మళ్ళీ మళ్ళీ మోసం చేసి బతికే బతుకుందే, అది అన్నిటికంటే నీచమైందిరా.